యుద్ధం రాబోతుందనుకొని ఆ ఉద్దేశంతో ఏం ప్యాకేజీలు ఇవ్వలేదంటారా? అట్లా యుద్ధం కాదు, ప్యాకేజ్ ఇవ్వడానికి ఏముంటుంది ఆంజనేయులు గారు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా 1,55,00,00,000 అప్పు తీసుకొచ్చి నడిపిస్తున్నారు ప్రభుత్వం. ఓకే. వాళ్ళు కూడా ఎక్కడో తెచ్చుడు కాదు కదా, ఈ హైవేస్ ఇవన్నీ చేయడం అన్నది అంత ఈజీ కాదు. ఇక్కడ నేనేమంటున్నా, సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇప్పటికి కూడా వీళ్ళు ఇంత ఆపరేషన్ కాగారని ఛత్తీస్గఢ్లో నక్సలైట్స్ను కాల్చడము అది ఏదైతుందో వాళ్ళు ఎక్కడో బయట వాళ్ళు కాదు కదా. ఇప్పుడు నేనేమంటున్నా, ఒక 28 మంది టూరిస్టులు అక్కడ చచ్చిపోతేనే ఇంత పరిశాన్ అవుతున్నాం. ఆడ దళాలు చచ్చిపోయేటోళ్ళు ఎక్కడోళ్ళు బయట వాళ్ళు కాదు కదా, మన బిడ్డలే కదా, అమాయక ప్రజలు వాళ్ళు. ఎవడో డబ్బున్నోడు మా అన్ని విధాలు ఉన్నాడు కాదు, వాళ్ళు చచ్చిపోయి నక్సలైట్లు. వీళ్ళకి పాపం బ్రెయిన్ వాష్ చేసి యువకుల పిల్లలను చంపడం అన్నది సమంజసమైన పద్ధతి కాదు. మన కేసీఆర్ కూడా మన వరంగల్లో కూడా చేసి ఆయన చేసింది ఏం లేదు. ఆయన 9.5 ఏళ్ళ ఆయన నక్సలైట్తో ఏం చేసినా లేదు అని చెప్పడం మాట కాదన్నది. ఇక్కడ ఏదో ఆపరేషన్ కాదన్నది ఉత్తరప్రదేశ్లో ఎందుకు వస్తుంది నక్సలిజము? ఎడ్యుకేషన్ లేకుండా, వసతులు లేకుండా, వాళ్ళకి వనరు లేకుండా, ఆదాయం లేకుండా, ఈ రకమైన ఇబ్బందులు ఉన్న వరకు అమాయక ప్రజలు ఏమవుతుంది?